Now you can see. So title of today's editorial is Going Electric. The electric vehicles adoption గురించి మాట్లాడుతున్నారు. ఇండియా మస్ట్ బి ఏ రిలయబుల్ అంటే డిపెండబుల్. రిలయబుల్ అంటే అర్థం ఏంటి? డిపెండబుల్ ట్రేడ్ పార్ట్నర్గా ఉండాలి టు కంపీట్ ఇన్ ద ఈవీ స్పేస్. అంటే వివిధ దేశాలతో మనం సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, అప్పుడే మనం ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో వాళ్ళతో పోటీ పడగలుగుతాము అంటున్నాడు. ఇండియాస్ డెసిషన్ టు ఎగ్జెంప్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్. India's decision to exempt import duties on 35 capital goods used in the manufacture of electric vehicle batteries and 28 items used in the making of mobile phone batteries is a welcome step toward boosting domestic manufacturing and clean technology adoption. India యొక్క డెసిషన్ తీసుకుంది ఏమని? టు ఎగ్జెంప్ట్ అంటే మినహాయించడం. ఎగ్జెంప్ట్ అంటే అర్థం ఏంటమ్మా? మినహాయింపు ఇవ్వడం. ఏ మినహాయింపు ఇచ్చారు? ఇంపోర్ట్ డ్యూటీస్ ఎగ్జెంప్ట్ చేయడం అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ వేయకపోవడం. వేటిపైన? ఆన్ 35 క్యాపిటల్ గుడ్స్. క్యాపిటల్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగించే ఐటమ్స్ని మనం క్యాపిటల్ గుడ్స్ అంటాం. అంటే మెషినరీ, ఎక్విప్మెంట్, ఇలాంటి వాటిని క్యాపిటల్ గుడ్స్ అంటాం. కన్జ్యూమర్ గుడ్ అంటే ఫైనల్గా కన్జ్యూమర్ యూజ్ చేసేది కన్జ్యూమర్ గుడ్. ఈ కన్జ్యూమర్ గుడ్స్ తయారు చేయడానికి మనకు మెషినరీ కావాలి కదా, ఎక్విప్మెంట్ కావాలి కదా. ఆ ఎక్విప్మెంట్ మెషినరీని మనం క్యాపిటల్ గుడ్స్ అని అంటాం. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో అవసరమైన మెషినరీ, ఎక్విప్మెంట్, వాటినే క్యాపిటల్ గుడ్స్ అంటారు. వాటిని విదేశాల నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ఇండియా రిమూవ్ చేసింది. అంటే వాటిపైన దిగుమతి సుంకం అనేది కంప్లీట్గా ఇండియా రిమూవ్ చేసింది. సో దిగుమతి సుంకాలు వాటిపైన ఉండవు. అండ్ 28 ఐటమ్స్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్ బ్యాటరీస్. అలాగే మొబైల్ ఫోన్ బ్యాటరీస్ తయారీకి ఉపయోగపడే క్యాపిటల్ గుడ్స్ పైన కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ని ఎగ్జంప్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈజ్ అ వెల్కమ్ స్టెప్ అంటే మనం ఆహ్వానించదగ్గ ఒక మంచి స్టెప్, అడుగు అని చెప్పొచ్చు. ఏ విషయంలో? టువర్డ్ బూస్టింగ్ అంటే స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని స్ట్రెంథన్ చేసే విషయంలో, క్లీన్ టెక్నాలజీ అడాప్షన్ విషయంలో. అడాప్షన్ అంటే ఇంప్లిమెంటేషన్. అడాప్షన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? ఇంప్లిమెంటేషన్. క్లీన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇది ఒక మంచి స్టెప్గా మనం చెప్పొచ్చు అంటున్నారు. ప్రపోజ్డ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 25-26 and formalized through Finance Bill 2025 passed in Parliament on Tuesday. This signals a strategic policy shift. సో ఈ ప్రపోజల్ బడ్జెట్ 2025-26లో నిర్మలా సీతారామన్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ప్రకటించినంత మాత్రాన అది యాక్షన్లోకి రాదు. ఇట్ వాజ్ నౌ ఫార్మలైజ్డ్. ఇట్ హాజ్ నౌ బీన్ ఫార్మలైజ్డ్. ఎలా ఫార్మలైజ్ అయింది? పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేయడం ద్వారా ఫినాన్స్ బిల్ 2025 పాస్ చేసి సో దీన్ని ఫార్మలైజ్ చేశారంటే దీన్ని యాక్షన్లోకి తీసుకొచ్చారు. ఇది స్ట్రాటజిక్ పాలసీ షిఫ్ట్ని ఇండికేట్ చేస్తుంది. స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైన, పాలసీ అంటే విధానపరమైన, షిఫ్ట్ అంటే మార్పు. సో మన విధానంలో, మన పద్ధతిలో ఒక మార్పు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒక పివట్ అంటే చేంజ్ ఇన్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఫార్మలైజ్డ్ అంటే నేను చెప్పేశాను ఆల్రెడీ. మీరు బ్రెయిన్ పెట్టాలి, పదం మీనింగ్ అని కాదు, కాంటెక్స్ట్లోకి వెళ్తే అర్థమైపోతుంది. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆటోమేటికల్లీ. వర్డ్ బై వర్డ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఎప్పటికీ ఇంగ్లీష్ రాదు. ఎప్పుడు కూడా పదాన్ని సెంటెన్స్ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను మీనింగ్ చెప్పను, మీరు చెప్పండి. ఫార్మలైజ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ యూనియన్ బడ్జెట్లో ఒక మాట చెప్పారు. బడ్జెట్లో మాట చెప్పినంత మాత్రాన అది అమల్లోకి వచ్చేసినట్ట కాదు. అది అఫీషియల్ అవ్వాలి అంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇక్కడ ఫార్మలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? టు మేక్ ఇట్ అఫీషియల్. పార్లమెంట్లో చట్టం చేశారు, చట్టం చేసే క్రమంలో ఫార్మలైజ్ అనే పదాన్ని వాడారు. సో కాబట్టి పార్లమెంట్లో చట్టం చేస్తే ఇంక అమల్లోకి వస్తుంది కదా. సో ఫార్మలైజ్ అంటే టు మేక్ సంథింగ్ అఫీషియల్. ఇది మన బ్రెయిన్ ప్రాసెస్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. మన బ్రెయిన్ ఈ రకంగా ఆలోచించాలి. ఎప్పుడైతే బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో పదానికి మీనింగ్ మీరు మెమరైజ్ చేయాల్సిన అవసరం రాదు. సందర్భాన్ని బట్టి మీరే ప్రాసెస్ చేసుకుంటారు. ఓకే, ఫార్మలైజ్ అంటున్నారు. ఫస్ట్ ఏమో యూనియన్ బడ్జెట్లో ప్రపోజ్ చేశారు, మళ్ళీ ఫార్మలైజ్ చేశారు అంటున్నారు. అంటే ఏ కాంటెక్స్లో వచ్చింది? ఇప్పుడు
టు పుట్ ఇంటూ అఫీషియల్ యాక్షన్స్. అది అఫీషియల్ అయ్యింది అని అర్థం కదా. అది మనం కాంటెక్చువల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే బ్రెయిన్ని ఆ రకంగా ట్రైన్ చేయాలి. ట్రైన్ చేస్తే వస్తాయి. చిన్నప్పటి నుంచి మనకు ట్రైనింగ్ ఏంటంటే వర్డ్ మీనింగ్ మెమరైజ్ చేయడం అలవాటు అయిపోయింది. దానివల్ల వొకాబులరీ నిలబడట్లేదు. సో ట్రై టు థింక్ త్రూ. అడిగే ముందే ఆలోచించండి, థింక్ చేయండి. అప్పటికే అర్థం కాకపోతే అడగండి. ఈ థింక్ చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అడగడానికి ఏముంది, ఇలా వర్డ్ డిక్షనరీలో కొట్టడం, నన్ను అడగడం ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. మీరు గూగుల్ చేసినా మీనింగ్ వస్తుంది, నన్ను అడిగిన మీనింగ్ వస్తుంది. బట్ అడిగే బదులు థింక్ చేయండి. అప్పటికే అర్థం కాకపోతే అడగండి. ఈ ప్రాసెస్ అనేది మీ బ్రెయిన్కి హెల్ప్ చేస్తుంది. Earlier in March, Chinese EV giant BYD unveiled its Super E platform, capable of giving a vehicle a 500-kilometer range with just 5 minutes of charging, a major leap toward alleviating range anxiety, which is a key barrier to EV adoption. So very interesting అమ్మాయి. ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చూడండి. ఈ సంవత్సరం మార్చిలో చైనీస్ ఈవీ జైంట్ అంటే చాలా పెద్ద కంపెనీ లేదా పెద్ద ఆర్గనైజేషన్, హ్యూజ్ ఆర్గనైజేషన్ మనం ఏమంటాం, జైంట్ అంటాం. సో ఏంటది, బీవైడి. సో బీవైడి ఏం చేసింది, అన్వీల్ చేసింది. అన్వీల్ అంటే లాంచ్, వీల్ అంటే ముసుగు. అన్వీల్ అంటే ముసుగు తీయడం, అంటే రివీల్ చేయడం లేదా లాంచ్ చేయడం లేదా అనౌన్స్ చేయడం అనే మీనింగ్లో తీసుకోవచ్చు. సూపర్ ఈ ప్లాట్ఫామ్ అనే దాన్ని అన్వీల్ చేసింది. క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ఏ వెహికల్ అంటే ఒక వెహికల్కి ఏమిస్తుంది, అది ఏమిచ్చే క్యాపబిలిటీ దానికి ఉంది, 500 కిలోమీటర్ రేంజ్ విత్ జస్ట్ 5 minutes ఆఫ్ ఛార్జింగ్. 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు వెహికల్ 500 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంకా పూర్తి స్థాయిలో అడాప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అడాప్ట్ అంటే ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, బ్యాటరీ యొక్క ఫుల్ రేంజ్ అంటే అది 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్లకి వెళ్ళి ఆగిపోతాయి. సో ఈలోపు మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే రోడ్డు మీద స్టక్ అయిపోతామేమోనని యాంగ్జైటీ వస్తుంది. దాన్ని రేంజ్ యాంగ్జైటీ అంటాం. మధ్యలో ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? ఫుల్ బ్యాటరీ ఉందా? ఇప్పుడు పెట్రోల్ కార్ అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. మధ్యలో ఆగిపోతే 200 కిలోమీటర్లు వస్తుందా, 300 వస్తుందా? మధ్యలో ఆగిపోతే మన పరిస్థితి ఎలాంటి టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్లు ఎలా పోతాయి మనకి? ఒక ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగింది అనుకోండి, టెన్షన్ పోతుంది. అయితే ఫుల్ ఛార్జింగ్ రోజంతా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దానివల్ల కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సూపర్ ఈ ప్లాట్ఫామ్ ఏం చెప్తుంది మనకి? జస్ట్ 5 నిమిషాల్లో 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసేంత ఛార్జింగ్ అయిపోతుందని చెప్పేసి ఈ బీవైడి చైనీస్ కంపెనీ వాళ్ళు అది అనౌన్స్ చేశారు. ఇట్స్ ఎ మేజర్ లీప్ అంటే స్టెప్ అంటే అడుగు, లీప్ అంటే బిగ్ అడుగు, పెద్ద అడుగు, జంప్ అనమాట. ఇప్పుడు మామూలుగా ఇలా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తే దాన్ని స్టెప్స్ వేయడం అంటాం. లీప్ అంటే గెంతుకుంటూ వెళ్ళడం, ఒక బిగ్ జంప్ అన్నట్టు చెప్పొచ్చు. టువర్డ్ ఎలివియేటింగ్ అంటే రెడ్యూసింగ్, అంటే మనలో ఉన్న భయాన్ని, యాంగ్జైటీని, పెయిన్ని, ఒక నెగిటివిటీని తగ్గిస్తోంది అనే క్రమంలో ఎలివియేట్ అనే పదాన్ని వాడతాం. ఎలివియేటింగ్ రేంజ్ యాంగ్జైటీ విచ్ ఇస్ ఎ కీ బ్యారియర్. కీ అంటే ఇంపార్టెంట్, బ్యారియర్ అంటే అడ్డంకి టు ఈవీ అడాప్షన్ అంటే ఇంప్లిమెంటేషన్. ఈ కాంటెక్స్లో అడాప్షన్ అంటే ఒకటి దత్తత తీసుకోవడం అనే మీనింగ్ మీకు తెలుసు, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అంటాం. ఇంకొక మీనింగ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్, ఫాలో అవ్వడం, అలాంటి మీనింగ్స్ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఇంప్లిమెంటేషన్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడకంలో మేజర్ బ్యారియర్ ఏంటి, అడ్డంకి ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ. మధ్యలో అయిపోతే ఎవరు పడతాడు రా బాబు, ఇవి టెన్షన్స్. అది పోగొట్టడానికి ఇప్పుడు ఈ సూపర్ ఈ ప్లాట్ఫామ్ అనేది హెల్ప్ అవుతుంది. So this innovation directly challenges the convenience of conventional vehicles and could accelerate the global EV transition if scaled and deployed with the same ubiquity as traditional fuel stations. ఈ ఇన్నోవేషన్ అంటే కొత్త తరహా వినూత్నమైన కొత్త తరహా ఆవిష్కరణ మనం ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటాం. ఇట్ డైరెక్ట్లీ ఛాలెంజెస్ ద కన్వీనియన్స్ ఆఫ్ కన్వెన్షనల్ వెహికల్స్. యాజ్ ఆఫ్ నౌ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తారా, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ లేదా కన్వెన్షనల్ ఇంటర్నల్ కంబషన్ వెహికల్స్ని ప్రిఫర్ చేస్తారంటే ఇప్పటికీ మెజారిటీ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఐసీఈ ఇంజిన్స్ అంటాం. ఐసీఈ ఎందుకని అంటే కన్వీనియన్స్. ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అంటున్నారు, బాగానే ఉంది.
ఖర్చు తగ్గుతుంది అంటున్నారు, బాగానే ఉంది, కానీ కన్వీనియన్స్ లేదు కదా. రోజంతా ఛార్జింగ్ పెట్టాలి, అంత పెడితే ఒక 300 కిలోమీటర్లు వెళ్తుంది, మధ్యలో అయిపోద్దని భయం ఉంటుంది. ఈ టెన్షన్లన్నీ మనకి పోవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఈ టెన్షన్స్ అన్నీ పోవాలి అంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కొనుక్కుంటే బెటర్ కదా అన్నట్టుగా ప్రెజెంట్ ఉంది. ఇప్పుడు ఆ కన్వీనియన్స్ని ఇది ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకని, జస్ట్ నువ్వు 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు 500 కిలోమీటర్లు వెళ్ళే అవకాశం వస్తుంది. సో నీకు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కొన్న కన్వీనియన్సే దీనికి వచ్చేసింది. అండ్ 500 కిలోమీటర్స్ అంటే తక్కువ కిలోమీటర్స్ ఏం కాదు, హ్యాపీగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఆ కన్వీనియన్స్ దానికి కూడా వచ్చేసాయి. ప్లస్ అది లో కాస్ట్ అండ్ తక్కువ టెన్షన్స్తో మనకి తక్కువ కాస్ట్తో ఎక్కువ దూరం వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తుంది కదా అనేది మనకు వస్తుంది. అండ్ విత్ సేమ్ యుబిక్విటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యుబిక్విటీ? యుబిక్విటీ అనే పదం విన్నారు ఎప్పుడైనా సరే? యుబిక్విటీ అంటే అర్థం ఏంటమ్మా? యూనివర్సాలిటీ అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. యుబిక్విటీ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ ఈజ్ యుబిక్విటస్ విచ్ అపియర్స్, దట్ మీన్స్ ఇట్ అపియర్స్ ఎవ్రీవేర్. అంటే అన్ని చోట్ల ఉండేదాన్ని యుబిక్విటస్ అంటాం. సో ఇక్కడ యుబిక్విటీ అంటే మీనింగ్ ఏంటి? ట్రెడిషనల్ ఫ్యూయల్ స్టేషన్స్ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించేలాగా మనం చేయగలిగితే, ఆ రకంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్కేలప్ చేసి డెప్లాయ్ అంటే అగైన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, అప్పుడు గ్లోబల్ ఈవీ ట్రాన్సిషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ట్రాన్సిషన్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఈజీ అవుతుంది, సులభతరం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ రాశారు. సో గ్లోబల్ ఈవీ ట్రాన్సిషన్ అది యాక్సిలరేట్ చేయడం అంటే ఇంకా స్పీడప్ చేస్తుంది అని అర్థం. బ్యాటరీస్ రిమైన్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాంపోనెంట్ ఇన్ అన్ ఈవీ. ఎలక్ట్రిక్ వెహికల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాంపోనెంట్ ఏది? బ్యాటరీ. కంప్రైజింగ్ రఫ్లీ 40% ఆఫ్ ద వెహికల్స్ కాస్ట్. వెహికల్ కాస్ట్లో మెజారిటీ కాస్ట్ యాజ్ ఆఫ్ నౌ దేనికి వెళ్తుందంటే బ్యాటరీస్కే. 40% ఆఫ్ వెహికల్స్ కాస్ట్ అంతా కూడా బ్యాటరీయే. దిస్ కాస్ట్ బర్డెన్ హ్యాస్ స్లోడ్ ఈవీ అడాప్షన్ ఇన్ లోవర్ ఇన్కమ్ కంట్రీస్. సో ఈ కాస్ట్ బర్డెన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈవీ అడాప్షన్ అనేది స్లో డౌన్ అయిపోయింది, ఎస్పెషలీ ఇన్ లోవర్ ఇన్కమ్ కంట్రీస్లో. డిస్పైట్ ద లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్స్. దీనివల్ల లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఏంటి? ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ మనకి తగ్గుతుంది అనే విషయం తెలుసు అందరికీ. ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ దేనికంటే ట్రాన్స్పోర్టేషన్ కోసమే కదా. మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళిపోతే మనకి ఆయిల్ మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఆ విషయం తెలుసు. అది ఉన్నప్పటికీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల లోవర్ ఇన్కమ్ కంట్రీస్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ విషయంలో అంత ఫాస్ట్గా లేవు, స్లోగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. విచ్ ఈజ్ ఎస్పెషల్లీ రెలవెంట్ ఫర్ ఇండియా కూడా, ఎందుకంటే ఇండియా ఎక్కువగా ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది. ఈవీ వైపు వెళ్ళగలిగితే మనకి ఇంపోర్ట్ బర్డెన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అనదర్ క్రిటికల్ బ్యారియర్ అంటే అడ్డంకి ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ఇండిజినస్ టెక్నాలజికల్ క్యాపబిలిటీ ఇన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకొక క్రిటికల్ బ్యారియర్ ఏంటంటే లేకపోవడం. ఏది లేకపోవడం? ఇండిజినస్ అంటే నేటివ్లీ డెవలప్డ్, అంటే లోకల్లీ అవైలబుల్, అంటే మన దగ్గరే డెవలప్ అయ్యేదాన్ని ఇండిజినస్ అంటాం. సో ఇండిజినస్ టెక్నాలజికల్ క్యాపబిలిటీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకు ఉందా? నో. రైట్ నౌ వీ డు నాట్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ ఆర్ టెక్నాలజికల్ క్యాపబిలిటీ ఇండియాకి లేదు. ఇక్కడే తయారు చేసుకునే క్యాపబిలిటీ మనకి లేదు. మరి ఎవరికి ఉంది? చైనాకు ఉంది. చైనా కరెంట్లీ డామినేట్స్ దిస్ సెక్టర్, ప్రొడ్యూసింగ్ ఓవర్ 70% ఆఫ్ ఆల్ ఈవీ బ్యాటరీస్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఈవీ బ్యాటరీస్లో 70% చైనాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి, అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వాళ్ళ ఇచ్చిన డేటా ప్రకారం ఇది మనకి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ చైనా. ద లిథియం ఐరన్ ఫాస్ఫేట్ LFP battery has emerged as the industry standard over the past 5 years due to its lower cost, higher energy density and better thermal management. ఓకే, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ అనేవి రీసెంట్గా మనకి లేటెస్ట్ టెక్నాలజీగా మనం చెప్పొచ్చు. ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్గా ఎమర్జ్ అయింది. సో ఇట్ హాస్ బికమ్ ఇండస్ట్రీ స్టాండర్డ్. ఇంకా అందరూ కూడా అన్ని పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఆ ఇండస్ట్రీ అంతా కూడా దేన్ని ప్రధానంగా వాడుతుందంటే LFP బ్యాటరీస్ని వాడుతున్నాయంట. ఎందువల్లంటే దానికి కాస్ట్ తక్కువ ఉంది, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంది, అలాగే
ఎనర్జీ డెన్సిటీ అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ ఎనర్జీని అయితే ప్యాక్ చేయగలుగుతుంది, అంటే చిన్న సైజులో ఎక్కువ ఎనర్జీ ప్యాక్ చేయగలుగుతుంది, అంటే ఎక్కువ దూరం వెళ్ళగలిగే కెపాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ థర్మల్ మేనేజ్మెంట్ అంటే హీట్ మేనేజ్మెంట్ కూడా బెటర్గా ఉంది దాన్ని అని చెప్పి అంటున్నారు. వైల్ ఈవీస్ మేడ్ అప్ 45% ఆఫ్ ఆల్ కార్ రిజిస్ట్రేషన్స్ ఇన్ చైనా ఇన్ 2024. 2024లో చైనాలో ఎన్ని కార్లు కొన్నారో లేదా ఎన్ని కార్లు రిజిస్టర్ చేశారని చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ 45% అంట. అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ 55%, ఎలక్ట్రిక్ వెహికల్స్ 45%. దే అకౌంటెడ్ ఫర్ జస్ట్ 2% ఆఫ్ ఇండియాస్ ప్యాసింజర్ కార్ మార్కెట్. అదే ఇండియాలో చూస్తే కార్ మార్కెట్లో జస్ట్ 2%. ఇండియాలో ఇప్పటికీ 98% ఆఫ్ ద కార్స్ ఆర్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు, అవి ఎలక్ట్రిక్ కార్స్ కాదు. మరి ఏ కార్స్ అవి ఇండియాలో? పెట్రోల్ డీజిల్ కార్స్. హవెవర్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ హ్యావ్ సీన్ నోటబుల్ మొమెంటమ్ ఇన్ ఇండియా. అయితే ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్లో మాత్రం మొమెంటమ్ కనిపిస్తోంది. విత్ 1.14 మిలియన్ యూనిట్స్ సోల్డ్ ఇన్ 2024, మేకింగ్ అప్ అబౌట్ 60% ఆఫ్ టోటల్ ఈవీ సేల్స్. భారతదేశంలో అమ్ముడుపోతున్న టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో 60% ఏవి టూ వీలర్స్. 3 వీలర్స్ 4 వీలర్స్ 40% ఉన్నాయి, కానీ 2 వీలర్స్ 60% ఉన్నాయి. 1.14 మిలియన్ యూనిట్స్ 2024లో సేల్ అయ్యాయి. దో ఇండియాస్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ ఆర్ పార్షియల్లీ ఎయిమ్డ్ అట్ స్ట్రెంథనింగ్ బైలేటరల్ ట్రేడ్ టైస్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ and avoiding reciprocal tariffs, the broader strategic objective should be to decarbonize its transport sector. అయితే రీసెంట్గా చైనా, అమెరికా, మీకు ట్రంప్ ఇండియా పైన టారిఫ్లు వేస్తాం అది ఇది అని చెప్పి అంటున్నారు. సో మా దగ్గర మీరు ఏమైనా కొంటే పర్చేస్ చేస్తే మీరు ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారు, మేము రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తాము. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి? మీరు మా మీద టారిఫ్లు వేస్తే మేము కూడా మీ మీద వేస్తాము అనేది. రెసిప్రోసిటీ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. సో నువ్వు నాకు మర్యాద ఇస్తే నేను నీకు మర్యాద ఇస్తా, నువ్వు నాకు ఒక చెంప మీద కొడితే నేను నీ చెంప నేను వాయిపడతా. రెండో చెంప చూపించడం కాదు, నువ్వు నా చెంప మీద కొడితే నేను నీ చెంప మీద కొడతా. అది రెసిప్రోకల్. రెసిప్రోసిటీ అంటే మీనింగ్ అది, టు రీపే ఇన్ కైండ్. నువ్వు నన్ను ఎలా చూస్తే నేను నిన్ను అలా చూస్తాననే పద్ధతి. సో మీరు మా ఐటమ్స్ పైన ఎక్కువ టారిఫ్ వేస్తున్నారు కాబట్టి మేము కూడా మీ ఐటమ్స్ పైన ఎక్కువ టారిఫ్ వేస్తామని అమెరికా బెదిరిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న ఇంపోర్ట్స్ పైన టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి, ఇండియా నుంచి అమెరికాకి వెళ్తున్న ఐటమ్స్ పైన టారిఫ్లు తక్కువ ఉన్నాయి. సో అమెరికా బెదిరిస్తుంది, మీరు టారిఫ్లు వేస్తే మేము వేస్తామని చెప్పేసి బెదిరిస్తుంది. ఒక రకంగా ఇప్పుడు ఇండియా ఇంపోర్ట్ డ్యూటీలన్నింటినీ ఎగ్జామ్ట్ చేస్తాము అని చెప్పడం, అంటే అది అమెరికా నుంచా చైనా నుంచనే కాదు, ఈ ఐటమ్స్ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జామ్ట్ చేస్తానని చెప్పింది. కాబట్టి ఒక రకంగా అమెరికాతో మనకున్న ట్రేడ్ రిలేషన్స్, టైస్ అంటే సంబంధాలు, టైస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సంబంధాలు. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, రెండు దేశాలకి సంబంధించిన. సో డ్యూటీ ఎగ్జంప్షన్స్ అంటే ఇంపోర్ట్ డ్యూటీని రిమూవ్ చేయడం, ఎగ్జంప్షన్ అంటే మినహాయింపు ఇవ్వడం. సో ఇప్పుడు మన వాళ్ళు డ్యూటీ ఎగ్జంప్షన్స్ అనేది కొంతవరకు అమెరికాతో మనకున్న ట్రేడ్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో కూడా తీసుకున్నట్టు అనుకోవచ్చు. అయితే కంప్లీట్గా అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేసింది కాదు, కానీ ఈ మధ్యన గొడవ అవుతుంది కాబట్టి ఇప్పుడు డ్యూటీ ఎగ్జంప్షన్ చేస్తే అమెరికా కొంచెం కూల్ డౌన్ అవుతుంది, ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వాటిపైన వాళ్ళు టారిఫ్లు వేయకుండా ఒక అడుగు తగ్గుతారనే హోపు మనకి లోపల ఉంది. అయితే బ్రాడర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు డీకార్బనైజ్. డీకార్బనైజ్ అంటే అర్థం ఏంటి? అందులో కార్బన్ యొక్క ఫుట్ ప్రింట్ని తగ్గించడం. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం అంటే అర్థం ఏంటి? మనకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వీటి ఎమిషన్స్ అనేవి లేకుండా చేయడం. ఎలా చేస్తాము? ఎలక్ట్రిక్ వెహికల్ వైపు వెళ్తే చేయగలుగుతాం, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అయితే పొల్యూషన్ వస్తుంది, ఎమిషన్స్ వస్తాయి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని డీకార్బనైజ్ చేయడం. ఇందులో భాగంగా మనకి అమెరికాని కూల్ డౌన్ చేయడం కూడా జరుగుతోంది, కానీ మేజర్ ఆబ్జెక్టివ్ అనేది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని డీకార్బనైజ్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. టు అచీవ్ దిస్, ఇది సాధించాలి అంటే ఇండియా మస్ట్ ఇంటిగ్రేట్ ఇంటూ బోత్ అప్స్ట్రీమ్ అంటే మైనింగ్ అండ్ రిఫైనింగ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్ గ్లోబల్ ఈవీ బ్యాటరీ వాల్యూ చైన్. సో ఇది సాధించాలంటే ఇండియా ఏం చేయాలమ్మా? ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ వాల్యూ చైన్లో, అంటే బ్యాటరీ తయారీలో కావచ్చు, అలాగే బ్యాటరీ అసెంబ్లీలో కావచ్చు, అంటే బ్యాటరీ తయారీకి అవసరమైన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి అవసరమైన బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేయడం, వాటిని సరి చేసుకోవడం, ఆ ఆస్పెక్ట్ అంతా కూడా మనకి అప్స్ట్రీమ్ అవుతుంది. అందుకే మైనింగ్, రిఫైనింగ్ అని చెప్పారు. దానికి అవసరమైన ఆ క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి మాట్లాడతాం, అవి ఎక్కడ దొరుకుతాయి? వాటిని మైన్ చేసి, వాటిని రిఫైన్ చేసి, ఈ సిలికా ఇలాంటివన్నీ అన్నమాట. సో అవి రెడీ చేసుకోవడం. రెండోది డౌన్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి?
అంటే రా మెటీరియల్ అంతా సరి చేసుకోవడం ఒకటి, రెండోది డౌన్ స్ట్రీమ్ అంటే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం, అసెంబుల్ చేయడం. ఈ 2 సెగ్మెంట్స్లో కూడా ఇండియా ఏం చేయాలి, ఇంటిగ్రేట్ అవ్వాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వివిధ దేశాలతో మనం ఇంటిగ్రేట్ అవ్వాలి. అంటే ఇవి రప్పించుకోవడానికి ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి, వీటిలో కూడా మెయింటైన్ చేయాలి. దిస్ వుడ్ నాట్ ఓన్లీ హెల్ప్ లోవర్ బ్యాటరీ కాస్ట్, దీనివల్ల ఏమవుతుంది, బ్యాటరీ కాస్ట్ తగ్గడమే కాదు త్రూ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, బట్ ఆల్సో పొజిషన్ ఇండియా యాజ్ ఎ రిలయబుల్ ఆల్టర్నేటివ్ టు చైనా ఇన్ ద ఐస్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ సీకింగ్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్. సో ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో క్యాపబిలిటీ పెంచుకోగలిగితే డెవలప్డ్ కంట్రీస్ చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియాను చూసే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలోనే చేసే బదులు మనం ఇండియాలో కూడా చేయొచ్చు అనే ఆలోచన మనకు వస్తుంది. ఇప్పుడు టెస్లా ఉంది, టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, వాటికి బ్యాటరీలు కావాలి. వాడు చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసే బదులు బ్యాటరీస్ ఇండియాలో వాడు చేసుకునే ఆలోచన వాడికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రకంగా చైనాకు ఒక ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా ఇండియాని చూసే అవకాశం, రిలయబుల్ అంటే డిపెండబుల్, ప్రత్యామ్నాయంగా ఇండియాని చూసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ బ్యాటరీస్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ని మనం ప్రొక్యూర్ చేయగలిగే, రిఫైన్ చేయగలిగే విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే మ్యానుఫ్యాక్చర్ చేసి అసెంబుల్ చేసే దాంట్లో కూడా మనకి క్యాపబిలిటీస్ అనేవి ఉండాలి. సో కంప్లీట్గా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఇండియాకి దాంట్లో క్యాపబిలిటీ అనేది బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకి ఈ ఉపయోగం అనేది వస్తుంది. ఓన్లీ చైనా మీద డిపెండ్ అవ్వద్దు, మనం డైవర్సిఫికేషన్ చేసుకుందామని కొన్ని కంట్రీస్ ఆలోచిస్తాయి. మనకు కావాల్సినవన్నీ చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల చైనాలో ఏమైనా వైరస్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా మనకి ఇబ్బంది అవుతుంది, మనం వేరే కంట్రీలో కూడా కొంత పెట్టుకుందామని కొన్ని దేశాలు ఆలోచిస్తాయి. అలాంటప్పుడు చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియా మారగలిగితే అమెరికా ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా కొంత పాటు చైనా నుంచి, కొంత ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితులు కూడా మనకు వస్తాయి. సో డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఒకే చోట కాన్సన్ట్రేట్ అవ్వకుండా వేరు చోట స్ప్లిట్ అవ్వడం. ఇండియాస్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఇన్ ద ఈవీ స్పేస్ విల్ డిపెండ్ ఆన్ ఇట్స్ ఎబిలిటీ టు లెవరేజ్ ఫేవరబుల్ ట్రేడ్ పాలసీస్. సో ఈవీ స్పేస్లో ఇండియా యొక్క లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది దేని మీద ఆధారపడుతుంది, విల్ డిపెండ్ ఆన్ ఇట్స్ ఎబిలిటీ టు లెవరేజ్ ఫేవరబుల్ ట్రేడ్ పాలసీస్. సో ఫేవరబుల్ ట్రేడ్ పాలసీస్ని మనం లెవరేజ్ చేసుకోగలుగుతున్నామా, లెవరేజ్ అంటే ఉపయోగించుకోగలుగుతున్నామా లేదా అనే దానిపైన ఆధారపడుతుంది. ఓకే, లెవరేజ్ అంటే టు మేక్ యూజ్, లెవరేజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, టు మేక్ యూజ్ ఆఫ్. ఫేవరబుల్ ట్రేడ్ పాలసీస్ అంటే అనుకూలమైన ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విధానాలు అని అర్థం. సో వాటిని ప్రాపర్గా మనం వాడుకొని విదేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని మనకు అవసరమైనవన్నీ కూడా వాళ్ళ దగ్గర తెప్పించుకొని రిలయబుల్ ట్రేడ్ పార్ట్నర్గా ఉంటూ అప్పుడు మనం కూడా క్యాపబిలిటీని బిల్డ్ చేసుకుంటే అప్పుడు ఈ స్పేస్లో మనం లాంగ్ టర్మ్ సక్సెస్ సాధిస్తాం. అలాగే ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&Dలో ఇన్వెస్ట్ కూడా చేయాలి. అండ్ సెక్యూర్ a strong foothold in the global battery ecosystem. అండ్ గ్లోబల్ బ్యాటరీ ఎకోసిస్టంలో ఒక స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ మనం సెక్యూర్ చేసుకోగలగాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఫుట్ హోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, అందులో మన అడుగు గట్టిగా పడిపోవాలి. గ్లోబల్ బ్యాటరీ ఎకోసిస్టంలో మన అడుగు గట్టిగా పడిపోయేలా మనం చేసుకోగలగాలి. మన ఫుట్ ప్రింట్ అనేది పడాలి. చూస్తున్న వాళ్ళు లైక్ చేయాలమ్మా, చూసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. మరి ఈ ఆర్టికల్ సమ్మరీ ఏం చెప్తాం మనం, ఇండియాస్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ ఆన్ ఈవీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్ ఎయిమ్ టు బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, రెడ్యూస్ కాస్ట్స్, ఎన్హాన్స్ ట్రేడ్ టైస్. అంతే కదా, అందుకోసమే ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్ దగ్గర ఎగ్జంప్షన్స్ అనేవి ఇస్తోంది. ఉద్దేశం ఏంటి, డొమెస్టిక్ ప్రొడక్షన్ని బూస్ట్ చేయాలని, కాస్ట్లు తగ్గించాలని, ట్రేడ్ టైస్ని ఎన్హాన్స్ చేయాలని. టు కంపీట్ గ్లోబల్లీ, గ్లోబల్ లెవెల్లో మనం కంపీట్ చేయాలంటే ఇండియా మస్ట్ ఇంటిగ్రేట్ ఇన్ టు ద ఈవీ బ్యాటరీ వాల్యూ చైన్. ఇండియా ఏం చేయాలి, ఈవీ బ్యాటరీ వాల్యూ చైన్లో ఇంటిగ్రేట్ అవ్వాలి, R&Dలో ఇన్వెస్ట్ చేయాలి, అండ్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ రిలయబుల్ ఆల్టర్నేటివ్ టు చైనా. సో చైనాకి ఒక రిలయబుల్ ఆల్టర్నేటివ్గా తనను తాను పొజిషన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ద సమ్మరీ ఆఫ్ ద ఎడిటోరియల్ లుక్స్ లైక్. అంటే మొత్తం ఆర్టికల్ యొక్క కోర్ ఎసెన్స్ అనమాట అది. సో ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ MCQs మనం గమనిస్తే ఫస్ట్ ది టోన్ ఆఫ్ ది ఆథర్. ఆథర్ టోన్ ఏంటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ది ఆథర్స్ టోన్ ఇన్ ద ప్యాసేజ్. ఆథర్ టోన్ నెగిటివ్గా ఉందా, లేదు. పాజిటివ్గా ఉందా, ఉంది. ఆథర్ టోన్ పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా లేదు. ఇండియా తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసిస్తూ వెళ్ళిన తప్పితే నెగిటివ్గా లేదు. సో ప్రాగ్మాటిక్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్,
ఫార్వర్డ్ లుకింగ్ అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టు. ఎక్నాలజింగ్ ఛాలెంజెస్ వైల్ ఎంఫసైజింగ్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్, మనకున్న ఆపర్చునిటీస్ని ఎంఫసైజ్ అని నొక్కి చెబుతూ ఛాలెంజెస్ని కూడా ఎక్నాలజ్ చేస్తోంది అని చెప్పొచ్చు. సో ఇది కొంచెం బాగానే ఉంది. సినికల్ అండ్ డౌట్ఫుల్, అనుమానిస్తూ డౌట్ఫుల్గా నో. డిస్పాషనేట్ అంటే ఏదో ఎమోషన్ లేకుండా ఏదో జస్ట్ ఉన్నది రిపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. అర్జెంట్ అండ్ అప్రహెన్సివ్ అన్న కూడా కొంచెం డౌట్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. అనుమానంతో కూడిన డౌట్స్ని, భయాన్ని మనం అప్రహెన్షన్ అంటాం. సో ఇవేవి కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఈ టోన్ ఒక్కటే మనకి న్యూట్రల్ టు పాజిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎన్కాప్సులేట్స్ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ప్యాసేజ్? సెంట్రల్ ఆర్గ్యుమెంట్ని క్యాప్చర్ చేస్తున్న స్టేట్మెంట్ ఏమంటారు వీటిలో? వైల్ పాలసీ ఇన్సెంటివ్స్ ఆర్ ఎ స్టెప్ ఫార్వర్డ్, India's EV market will remain constrained by cost barriers and technological dependence on China. ఇప్పుడు ఆల్వేస్ రిమెంబర్, మీరు టోన్ ఆఫ్ ద ఆథర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, చదివేటప్పుడే ఆథర్ యొక్క వాయిస్, ఆథర్ యొక్క టోను పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, సెటైరికల్గా ఉందా, డిస్పాషనేట్గా ఉందా, ఎపథెటిక్గా ఉందా, అనలిటికల్గా ఉందా, క్రిటికల్గా ఉంది, ఇవన్నీ మనం పికప్ చేసుకోగలిగితే ఆ టోన్ అనేది మనకి మెయిన్ ఐడియా క్వశ్చన్లో కూడా కరెక్ట్గా ఆన్సర్ పెట్టేలా చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూస్తే కరెక్ట్ లాగే అనిపిస్తున్నప్పటికీ కూడా టోన్ నెగిటివ్గా ఉంది. అంటే ఇక్కడ ఇది టోన్ ఆఫ్ ద అదర్ క్వశ్చన్ కాదు, కానీ ఈ స్టేట్మెంట్ యొక్క టోన్ నెగిటివ్గా ఉంది. స్టేట్మెంట్ యొక్క టోన్ నెగిటివ్గా ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకోను. ఇండియాస్ రీసెంట్ డ్యూటీ ఎగ్జామ్షన్స్ ఆన్ ఈవీ బ్యాటరీ కాంపోనెంట్స్ signal a broader strategy to enhance domestic manufacturing, integrate into global supply chains and position itself as a viable alternative to China. పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్గా ఉంది. సో దీంట్లో అసలు ఎక్కడా కూడా మనకి తేడా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇది మనం పెట్టేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? సో ఆర్టికల్ నుంచి మనం లాజికల్గా ఇన్ఫర్ చేయగలిగేవి ఏంటి? లాజికల్గా ఇన్ఫర్ చేయగలగడం అంటే చెప్పగలిగేవి ఏంటి? ఇండియాస్ ఈవీ సెక్టార్ విల్ రిమైన్ అన్కాంపిటేటివ్ అన్లెస్ ఇట్ డెవలప్స్ ఇండిజినస్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్. ఇండిజినస్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ మనం బిల్డ్ చేసుకుంటే తప్పితే మన ఈవీ సెక్టర్ అనేది అన్కాంపిటేటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. అంటే మనం ఇంటర్నల్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ బిల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఆర్టికల్ కూడా అదే చెప్తుంది కదా. డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ మనం మెయింటైన్ చేసుకుంటే తప్పితే మనం కాంపిటేటివ్గా ఉండలేమని చెప్పి ఆర్టికల్ కూడా అదే చెప్తుంది. సో ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. The recent duty exemptions indicate India's intent to reduce reliance on China for EV battery components. So China మీద డిపెండెన్స్ తగ్గించాలి అనే ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. High battery costs are the primary reason for India's slow EV adoption in the passenger car segment. ఇది కూడా కరెక్టే. బ్యాటరీ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్లే మనకి ఈవీ అడాప్షన్ అనేది కొంచెం స్లోగా ఉందని చెప్పొచ్చు. స్ట్రెంథనింగ్ ట్రేడ్ టైస్ విత్ యుఎస్ వాజ్ ద సోల్ మోటివేషన్. ఇది ఎక్స్ట్రీమ్. అదొక్కటే. ఇండియా డ్యూటీ ఎగ్జంప్షన్స్ ఎందుకు చేసిందంటే కేవలం అమెరికాతో ట్రేడ్ టైస్ని స్ట్రెంథన్ చేసుకోవడమే అంటున్నాడు. కాదు, ఓవరాల్ ఆబ్జెక్టివ్లో భాగంగా చేశారు. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని డీకార్బనైజ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో వెళ్ళారు తప్పితే ఓన్లీ అమెరికాతో మన ట్రేడ్ టైస్ ఒక్కటే పాయింట్ కాదు. ఓకే, అదొక్కటే పాయింట్ కాదు. సో ఇది తప్పు. So best answer is 1, 2 and 3. Which of the following assumptions underlies the author's argument in the passage? So ఇక్కడ 4 assumptions ఇచ్చారు. ఆథర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్న, ఆథర్ ఆర్గ్యుమెంట్కి ఒక బేస్ లాగా. అజంప్షన్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. అజంప్షన్ ఈజ్ లైక్ ఎ ఫౌండేషన్, అజంప్షన్ ఈజ్ లైక్ ఎ బేస్. ఓకే, సో ఆర్గ్యుమెంట్కి అజంప్షన్ అనేది బేస్, ఆథర్ ఆర్గ్యుమెంట్కి ఒక ఫౌండేషన్ లాంటి పాయింట్స్ ఏంటి? India has the potential to become a key player in global EV battery market with the right policies and investment. కరెక్టే కదా. ఇండియాకి చైనాకి ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆర్టికల్లో చెప్పారు. సో ఇండియాకి చైనాని ఢీకొట్టే కెపాసిటీ ఉంది, కీ ప్లేయర్గా మారే అవకాశం ఉంది. The current dominance of China in EV battery manufacturing creates opportunities for other nations to enter the market. ఇప్పుడు ఈవీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఓన్లీ చైనా డామినేట్ చేస్తుంది. సో చైనాకి ఆల్టర్నేటివ్ కావాలని డెవలప్డ్ కంట్రీస్ వెతుకుతాయి. సో కాబట్టి ఇది ఒక ఇండియాకు ఒక ఆపర్చునిటీగా చూడవచ్చు. ఇది కరెక్టే. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ ఈవీ బ్యాటరీ కాంపోనెంట్స్ అలోన్ విల్ బి సఫిషియంట్ టు మేక్ ఇండియా గ్లోబల్లీ కాంపిటేటివ్. ఎప్పుడైనా సరే ఇలాంటివి అలోన్ అదొక్కటి మాత్రమే, సోల్ అదొక్కటి మాత్రమే, ఇలాంటివి వచ్చినప్పుడు
ఎప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ 99% తప్పు అవుతాయి. సో ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తే చాలమ్మా ఇండియా గ్లోబల్లీ కాంపిటేటివ్ అయిపోతుందా? ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం ఒక స్టెప్ అంతే. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. కానీ ఇది ఒక్కటే కాదు. The long-term economic and environmental benefits of EV adoption outweigh the short-term costs. Yes, షార్ట్ టర్మ్లో మనకి కాస్ట్లు ఉంటాయి, కానీ ఈవీ అడాప్షన్ వల్ల లాంగ్ టర్మ్ ఎకనామికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కాస్ట్ పర్ కిలోమీటర్ కూడా తగ్గుతుంది, అలాగే ఎన్వైరన్మెంట్కి కూడా ఇది ఫ్రెండ్లీ. సో కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేవి ఆ కాస్ట్ని ఓవర్కమ్ చేస్తాయి, అవుట్వే చేస్తాయి. సో బెస్ట్ ఆప్షన్ ఇస్ డి. Which of the following, if true, would most seriously weaken the author's argument? ఇక్కడ కింది చెప్పిన వాటిలో ఏది నిజం అయితే ఆథర్ ఆర్గ్యుమెంట్ని అది వీకెన్ చేస్తుంది? ఆథర్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ అంటే ఆథర్ చెప్పిన దానికి ఆపోజిట్ తెలియదు ఏంటో చూడండి. Despite import duty exemptions, India continues to rely on foreign suppliers for critical raw materials like lithium, cobalt. Import duty exemptions ఇచ్చినప్పటికీ కూడా వాటి మీద ఆధారపడుతుంది. That's okay. China's dominance in EV battery manufacturing is projected to decline as other nations, including US, European countries, ramp up production. Okay, problem ఏ ఉంది? The cost of EV batteries is expected to remain high due to rising demand for key minerals, making large-scale EV adoption economically unviable for India. ఓకే, లార్జ్ స్కేల్ అడాప్షన్ అనేది అన్వయబుల్ అవ్వచ్చు అని చెప్పాడు. ఇది కొంచెం నెగిటివ్గానే ఉంది. ఇండియాస్ డొమెస్టిక్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ ఆల్రెడీ రీచ్ సెల్ఫ్ సఫిషియన్సీ, రెడ్యూసింగ్ ద నీడ్ ఫర్ గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఆథర్ కీ పాయింట్, మేజర్గా చెప్పిన పాయింట్ పట్టుకోవాలి. ఆథర్ ఏమంటున్నారంటే ఇండియా గ్లోబల్ సప్లై చైన్తో ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో ప్రాపర్గా ఎక్స్పోర్ట్స్ విషయంలోని ఇంపోర్ట్స్ విషయంలోని ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వాలనేది ఆథర్ యొక్క మేజర్ పాయింట్. అయితే అది ఆథర్ యొక్క మేజర్ పాయింట్. సో ఇక్కడ డి ఏం చెప్తుంది? మన డొమెస్టిక్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేస్తుంది. అంటే మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనకి ఏం కావాలో అన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం లేదు అన్నాడు. మీరు ఎలా చదువుతారంటే ఈ స్టేట్మెంట్ చదివేసి ఇది ఆర్టికల్ ప్రకారం తప్పు కదా అంటారు. ఆర్టికల్ ప్రకారం తప్పు అని మిమ్మల్ని అడగలేదు. ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ఇఫ్ ట్రూ అవి నిజమని మీరు భావించాలి. భావిస్తే ఏ స్టేట్మెంట్ ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని అపోజ్ చేస్తుంది, వీకెన్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? మనకి ఆల్రెడీ డొమెస్టిక్గా సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. సో వివిధ దేశాలతో మనం ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సినవన్నీ మన దగ్గరే ఉన్నాయని చెప్తోంది. సో కాబట్టి వివిధ దేశాలతో ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆథర్ ఏమన్నారు? ఇంటిగ్రేట్ అవ్వాలని చెప్పారు. సో ఆథర్ ఆర్గ్యుమెంట్ ఇది వీకెన్ చేస్తుంది కదా? అబ్సల్యూట్లీ. సో దిస్ స్టేట్మెంట్ వీకెన్స్ ఆథర్స్ ఆర్గ్యుమెంట్. మిగిలినవి కొంచెం కొంచెం వీకెన్ చేస్తున్నాయి, బట్ కోర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద అదర్ని కంప్లీట్గా వీకెన్ చేస్తుంది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ డి. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ.